మనకి ఇప్పుడు అఘోరాలు ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని ఛానల్స్లోకి వస్తున్నారు వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది శవాన్ని తింటాం, అవి తింటాం, ఇవి తింటాం అంటూ. అసలు మీరు చెప్పిన విధానంగా అసలు ఎవరు ఉండట్లేదు మరి అది అంటే కాశీ దాటి రావద్దు అని చెప్తున్నారు కదా, అట్లా అసలు ఉండట్లేదు కొంతమంది కూడా. ఆ శవాన్ని తినేవాడిని నువ్వు షూట్ చేసావా? వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు ఈ విషయంలో నేను చెప్తా, నాకు ఎన్టీ రామారావు బాగా తెలుసు, కానీ ఎన్టీ రామారావుకి నేను తెలియదు అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ప్రతివాడు చెప్పుకోవడం కాదు నాన్న. ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఇదివరకు శాటిలైట్ ఛానల్స్ కొన్నే, కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రూపంలో కొన్ని వేలకి వేలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్రతివాడికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. అందుకు ఏం చేయాలి అని వెతికి ఇలాంటి పనికిరాని చెత్తని తీసుకొచ్చి 10 మందిలోనూ పెట్టి అక్కర్లేని విధంగా పబ్లిక్కి డిస్టర్బెన్స్ అవుతోంది, చాలామందికి అక్కర్లేని భయాలు క్రియేట్ అవుతున్నాయి. అంతే తప్ప ఏమీ లేదు. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళ దగ్గర మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా? వీళ్ళు ఏమైనా చేస్తారా? ఏమీ చేయలేరు. కర్మ ఉన్నంత వరకు సత్కర్మ దుష్కర్మ అని 2 ఉంటాయి. సత్కర్మ అంటే మంచి, దుష్కర్మ అంటే చెడు. నువ్వు మంచి చేస్తే ఆ కర్మ నీకు మంచినిస్తుంది, నువ్వు చెడు చేస్తే ఆ కర్మ నీకు చెడే ఇస్తుంది. ఎక్కడికి తప్పించుకోపోలేవు, ఎవ్వరూ తప్పించుకోలేరు. నువ్వైనా నేనైనా దానికి బద్ధులమే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలే సుఖదాచన అన్నారు. కర్మ చెయ్యడం నీ వంతు, తక్కినది భగవంతుడి వంతు. ఆయన చూసుకుంటాడు, కర్మ రూపంలో తిరిగిస్తాడు. అంతే తప్ప నేను శవాల మీద కూర్చుంటా, శవాలు తింటా, వీళ్ళు చెప్పి చేయగలరా? పోని ఎవ్వడు చెప్పడు. అంతెందుకు ఆత్మార్పణం చేసుకుంటాను అన్న ఆ మనిషి చేసిందా? చెయ్యగలదా? ఎన్నటికీ చెయ్యలేదు. ఎందుకంటే చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చెయ్యరు. ముఖ్యంగా మరి ఇప్పుడు